బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే తల్లిని హతమార్చాడు ఒక తండ్రి. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కన్న బిడ్డల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. గంగాధర్, అంజలి ఇద్దరు భార్యాభర్తలు. అయితే వీళ్ళిద్దరూ 2 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. విడాకులు తీసుకోవడానికి కూడా ఇద్దరు అప్లై చేశారు. అయితే దుబాయ్ నుంచి రీసెంట్గా గంగాధర్ ఆర్మూర్కి వచ్చాడు. అయితే ఈ క్రమంలో అంజలి ఇంటికి వెళ్ళాడు గంగాధర్. కత్తితో గొంతుకొస్తుండగా కూతురు కూడా అడ్డుకుంది. ఇద్దరు కూతురులు కూడా అడ్డుకున్నారు. అయినా కనుకరించకుండా గంగాధర్ చాలా కిరాతకంగా భార్యను హత్య చేశాడు. అయితే అనంతరం పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడుండే స్థానికులు కూడా అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ దారుణమైన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తన కూతుళ్ల కళ్ళెదుటే ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సోమవారం జరిగింది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్కు జగిత్యాల జిల్లా మొగిలిపేటకు చెందిన అంజలితో 18 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే గంగాధర్ జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్లుగా దుబాయ్లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ వెళ్తుంటాడు. అయితే సాఫీగా సాగుతున్న వీళ్ళ జీవితంలో అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. అయితే భార్యపై అనుమానంతో 5 ఏళ్లుగా గంగాధర్ గొడవపడడంతో దంపతులిద్దరూ తమకు విడాకులు కావాలంటూ కూడా బోధన్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కూతుళ్ల చదువు నిమిత్తం అంజలి ఆర్మూర్ పట్టణంలో నివాసం ఉంటుంది. గంగాధర్ నెల రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చి విడాకుల విషయమై సోమవారం బోధన్ కోర్టుకు హాజరు కావాలని అంజలికి ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో పిల్లలతో కలిసి బోధన్కు బయలుదేరిన అంజలి మధ్య మార్గంలో నిజామాబాద్ బస్టాండ్లో గంగాధర్ కలిశాడు. ఇప్పుడు కోర్టుకు అవసరం లేదని తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి ఆమెకు తెలియకుండా తను ఫాలో అవుతూ ఆర్మూర్కు వెళ్ళాడు. అయితే ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి అంజలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే కూతుర్లిద్దరు కూడా అడ్డం వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కూడా తోసేసి వారి కళ్ళెదుటే భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పిల్లల అరుపులు విన్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఆర్మూర్ SHO సత్యనారాయణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఈ కేసుకి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ప్రజెంట్ ఆర్మూర్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను కత్తితో దాడి చేశాడు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు? నిజంగా ఆర్మూర్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్లో విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. అన్న బిడ్డలు చూస్తుండగానే భార్యను హతమార్చాడు భర్త. ఈ ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమైంది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. విడాకులు తీసుకునే వరకు దారి తీసింది. అయినప్పటికీ కూడా ఏదైతే ఆక్రోశం తగ్గలేదు. మానవ మృగంగా భర్త మారడం చెప్పుకోవచ్చు. కన్న బిడ్డలు ఎదుటే భార్యను అతి కిరాతకంగా గొంతును కత్తితో కోసి హత్య చేశాడు. తల్లి మృతితో కుమార్తెలు గుండెలు విలసలా రోధించినప్పటికీ కూడా ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి కేసు విచారణ చేస్తున్నారు. రెంజల్ మండలం కేంద్రానికి చెందిన ముద్దంగుల గంగాధర్ కు జగిత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి ప్రాంతానికి చెందిన ముద్దంగుల అంజలి 35 సంవత్సరాలు 18 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. వీరికి స్పందన, ఇందు అనే కుమార్తెలు ఉన్నారు. 2 ఏళ్లుగా భార్యాభర్తలు దూరం ఉంటున్నారు. బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకులు కూడా అప్లై చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే భర్త గల్ఫ్ లో ఉంటుండగానే ఆమె కుమార్తెలతో కలిసి ఏదైతే ఆర్మూర్ నివాసంలో ఉంటుంది. గంగాధర్ దుబాయ్ నుంచి నెల రోజుల క్రితం వచ్చాడు. విడాకుల విషయమై ఆమెను సోమవారం బోధన్ కోర్టులో రావాలని పిలిపించిన నేపథ్యంలో నిజామాబాద్ లో కలిశారు. కోర్టుకు ఏదైతే అవసరంగా లేదని చెప్పడంతో ఆర్మూర్ కు వచ్చారు. మళ్ళీ తిరిగి ఆమె నివాసానికి గంగాధర్ వచ్చాడు. అక్కడ అనుమానంతో కత్తితో గొంతు కోస్తుండగా కూతుర్లు వద్దంటూ అడ్డుపట్టారు. అయినప్పటికీ కూడా తనని హత్య చేశాడు. దీంతో అరుపులు వేయడంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి అక్కడ రావడం జరిగింది. అప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం గంగాధర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలానికి సిపి సాయి చైతన్య పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటికే కేసు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రత్యక్ష సాక్షులు ఎవరుతున్నారో, బిడ్డలు ఎవరుతున్నారో వాళ్ళ ఆధారంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. అతి కిరాతకంగా చంపిన గంగాధర్ ఎవరైతున్నారో తన పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తన కన్న కూతుర్ల ముందరనే ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సోమవారం జరిగింది. అయితే రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్కు జగిత్యాల జిల్లా మొగలిపేటకు చెందిన అంజలితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి 2 కూతుర్లు కూడా ఉన్నారు. అయితే గంగాధర్ జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్లుగా దుబాయ్కి వెళ్తున్నాడు అండ్ రీసెంట్గా కూడా దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చాడు. అయితే సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం అనే పెను భూతం ప్రవేశించింది. భార్యపై అనుమానంతో 5 ఏళ్లుగా గంగాధర్ గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే బోధన్ కోర్టులో కూడా విడాకుల కోసం అప్లై కూడా చేశారు. రీసెంట్గా కూడా కూతుర్ల చదువు నిమిత్తం అంజలి ఆర్మూర్కి వచ్చి నివాసం ఉంటుంది. అయితే గంగాధర్ నెల రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చి విడాకుల విషయమై సోమవారం బోధన్ కోర్టుకు హాజరు కావాలని కూడా అంజలికి ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో పిల్లలతో కలిసి బోధన్కు బయలుదేరింది అంజలి. అయితే మధ్య మార్గంలో నిజామాబాద్ బస్టాండ్లో గంగాధర్ అంజలిని కలిశాడు. అయితే ఇప్పుడు కోర్టుకి అవసరం లేదు, తిరిగి వెళ్ళిపోవాలని కూడా ఆమెకు చెప్పి ఆమెకు తెలియకుండా ఫాలో అవుతూ ఆర్మూర్కి వెళ్ళాడు. అయితే ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి అంజలిపై గంగాధర్ దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన 2 కూతుళ్ళు, అంటే వద్దు నాన్న అని చెప్పి ఎవరైతే 2 కూతుళ్ళు ఉన్నారో వాళ్ళు అడ్డం వచ్చారు. అయినా కూడా వాళ్ళను తోసేసి వాళ్ళ కళ్ళ ముందరనే తన భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు గంగాధర్. అయితే పిల్లల అరుపులు విని ఇంటి యజమాని అక్కడున్న స్థానికులందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మూర్ SHO సత్యనారాయణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే గంగాధర్ నిందితుడున్నాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ASP వెంకటేశ్వర రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తరలించారు.